భీమబాయి రామ్జీ అంబవాడ రత్నగిరి అందుకో దండాలు బాబా అంబేద్కర్ అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరానున్నట్టే చుక్కలు గురువందో ప్రపంచం అన్ని చదివి ప్రపంచం అన్ని అంబరానున్నట్టే చుక్కలు గురువందో పాటలు పాడే చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవందో ముందుగా తలచి పాటలు పాడే చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవందో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరానున్నట్టే చుక్కలు గురువందో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరానున్నట్టే చుక్కలు గురువందో కూడా 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ర్యాలీలో భాగంగా మన ఇంటర్వ్యూలో మన అక్కపూర్ గ్రామ వ్యవస్థాపక అధ్యక్షులు జాఫర్ గారిని పూలమాలతో అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రవి అన్న పోలీసు రాదన్న అన్నగారు కూడా పూలమాలతో అలంకరించాల్సింది చెప్పండి వాళ్ళు పూలమాలతో అందరికీ జై భీమ్. దళిత బాంధవులారా, ఈరోజు మన నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ విజ్ఞాని, నీతి సూర్యుడు, మరి ప్రపంచ దేశాలకు విజ్ఞాన జ్యోతిగా వెలుగొంది భారతదేశంలో పుట్టిన మహనీయుని జన్మదినం ఈరోజు కలుపుకోవడం మనకెంతో సంతోషదాయకమైన విషయం. సమావేశానికి వచ్చిన మీకు అందరికీ జయదేవులు తెలియజేసుకుంటున్నాను. మన అంబేద్కర్ గారు మన ఉన్నతి నిమిషం మన ఉన్నత స్థానంలో ఉండడానికి తను తాను తగ్గించుకొని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా ఎంతో పోరాటాలు చేసుకున్నా తన కర్తవ్యం ఏదో నేడు కాకుండా రేపైనా మా ప్రజలు ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి పాలకులు కాకుండా ఎప్పుడు పాలకులు రావాలని ఒక ధర్మకంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని రచన చేసి ఈ యొక్క వాక్ స్వతంత్రాన్ని సమస్త స్వతంత్రాన్ని మనకేయడానికి తన సమస్తం కోల్పోయిన మన నవభారత రాజ్యాంగ నిర్మాత ఆ రోజు ఏం చెప్పాడంటే, అత్యంత దుర్బల సమస్యలతో నిరంతరం నా ప్రత్యర్థ పోరాటం కొనసాగించి ఈ యొక్క దళిత ఉద్యమ రథాన్ని ఇంత ఉన్నత స్థితికి తీసుకురాగలిగాను. మీలో అలాంటి శక్తి సామర్థ్యాలు కనుక లేకుంటే ఈ యొక్క దళిత ఉద్యమాన్ని యథాస్థానంలో ఉంచి మీరు పక్కకు మరలండి, కానీ ఉద్యమాన్ని మాత్రం పక్కకు మరల్చకండి. ఆనాడున్న మేధావులకు తన చివరి సందేశాన్ని ఇచ్చి తను ఈ యొక్క దేశాన్ని వదిలిపోయాడు. ఆయన సాధించిన విజయాలు, ఆయన చేసిన కష్టం తపన, మరి ఆయన సర్వం కోల్పోయి మనకి ఈరోజు ఈ స్వతంత్రంగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన పెట్టిన చలవనే, ఆయన భిక్షనే. ఈరోజు స్వతంత్రం ఉందంటే ఆయన చలవతడు జీవిస్తున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన హక్కులను ఎన్నో కోల్పోతున్నాం. మనం ఎప్పుడైనా మనం సాధించిన హక్కులు యాచిస్తే ఎప్పుడు రావు. ప్రతిదాన్ని మనం పోరాటం చేసి నిలబెట్టుకోవాలి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క స్థితిలో మన పాలకులందరూ కూడా మనకున్న సమస్త హక్కులను కాలరాచి సమస్తాన్ని ప్రైవేటీకరణ చేసి మన నిరుద్యోగానికి, ఆస్తికి, సంపదకు దూరం చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మన యొక్క మహనీయులను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ యొక్క ఆవశ్యకత తీసుకొని మనం ముందుకు సాగితే మన భావి పౌరులు మన జీవితాల్లో వెలుగుతుంది. కాబట్టి మనమైతే నేటి వరకు ఎదిగాము, సత్యాన్ని ధర్మాన్ని గ్రహించాము, ఏది అబద్ధం ఏదో సత్యాన్ని మనం వీక్షిస్తున్నాం. కానీ మన పిల్లలు భావి భవిష్యత్తులు ఉండాలంటే సమస్తాన్ని ప్రైవేటీకరణ చేసి మనకున్న హక్కులను కాలరాసే విధంగా నాయకులు చర్య తీసుకుంటారు. కాబట్టి ఎవరున్న స్థితిలో వారిని ప్రతి చోట న్యాయం ధర్మాన్ని రక్షించడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి కంకణబద్ధులై అంబేద్కర్ ఆశయ సాధించిన ప్రతి ఒక్కరు ముందు రావాలని ఈ యొక్క సందర్భంగా అంబేద్కర్ ఏదైతే ఆశించాడో తను అనుమానంటే నేడున్న పాలితులు రేపైన నా యొక్క పాలకులు అవుతారు, దేశానికి పాలకులు అవుతారు ఒక సంకల్పంతో రాజ్యాంగ
రాజ్యాంగాన్ని రాసిపోయాడు. మనం ఇంకా పాలకులుగా మిగిలిపోతున్నాం, పాలకులు ఇంకా పాలకులు అవుతున్నారు. సంపద అంతా ఒకరి చేతుల్లో కొందరితో కేంద్రీకమైంది. కాబట్టి ఈ యొక్క సంపదను సాధించాలంటే మనం ఐక్యత ఉద్యమం చేయాల్సి ఉంటుంది. కాబట్టి నీ కొరకు పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో నీవు ఉండాలి. నీ కొరకు పోరాటం చేస్తుంటే ఎవరు పోరాటం చేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా మనం పోగొట్టుకున్న హక్కుల గురించి ఉద్యమాలు నడిచిన, పోరాటాలు నడిచిన, అర్థాలు నడిచిన మనమందరం కలిసి ఐక్యమత్యం జీవించి మనకున్న హక్కులను తిరిగి పొందాలని, ఆ యొక్క పోగల మనందరం ప్రయత్నం చేయాలని, అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో మనందరం ధర్మ కంకణమై పోరాటంతో ముందుకు సాగాలని ఈ యొక్క సందర్భంగా మీకు అందరికీ నేను వినియోగించుకుంటున్నాను.